నువ్వా? గాడిదవు మనిషి ఎలా అయ్యావు? కంతాస్వామిని తన్నాను, మనిషిగా మారిపోయాను. ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. వందగత్తెనని నీకింత అహంకారమా? ఉండు, నిన్నిప్పుడే వికృతంగా మార్చేస్తాను. భం చిక భం. ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అద్దంలో. ఏడవాలి. వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి. వస్తా, ఇక నీ గతి అధోగతి. నాకు చెల్లెడిత లోకమంతా గోలంట. పంకజం, ఏమిటో నీకు వికృత రూపం? జై వీర హనుమాన్! ఇప్పుడే వెళ్ళి వాడిని పొడి చేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను. ఏడిశావు. భం చిక భం. నిజమా? ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగడి మీద ఫిర్యాదు చేద్దాం పదా. ప్రియా, కాదని ఇంత విశాలమైన నీ మందిరానికి ఏ ద్వారము లేదు, ఏ రక్షణ లేదు. ఇంత బట్టబయలుగా ఉన్న నీ భవంతికి ఏ దుష్ట శక్తులైనా యథేచ్ఛగా రావచ్చు, పోవచ్చు. నువ్వు లేనప్పుడు ఏ మోహినైనా వచ్చి నన్ను ఎత్తుకపోతే అది అసంభవం ప్రియా. నేను లేనప్పుడు ఎవ్వరూ లోనికి రాలేరు, బయటికి పోలేరు. అటు చూడు, ఆ సర్పకేతువు అదృశ్య శక్తితో వారిని అడ్డుకుంటాడు. అతడు అడ్డు తగలకుండా ఉండాలంటే ఆ సర్పకేతువును వెనక్కి తిప్పి అతని దృష్టిని మరల్చాలి. కామిని, కామిని, నీ తనువులోని ప్రతి అణువును ముద్దుల ముద్రలతో మురిపించాలని, పూచెండులా నలిపియాలని, పండులా కుర్రియాలని. చెయ్యి ప్రియా, అలాగే చెయ్యి. అదే అదే నాకు హాయ్ హాయ్. పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి సొగసుల్లో, మగవాడైతే పగనీకుంటే దోచే కౌగిల్లో. వయసున్నది పాకంలో, పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి సొగసుల్లో, మగవాడైతే పగనీకుంటే దోచే కౌగిల్లో.
అది చిన్నే అమృతం సుర్రే భలే 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 చిత్తుగా ఆడుతోంది చిత్తు 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 వయసున్నది పాగల్లో పొగరున్నది కళ్ళల్లో సగలున్నవి సొగసు మగాడైతే మగని గుంటె దోచై కోగిల్లో అబ్బో అబ్బో అబ్బబ్బబ్బబ్బబ్బో దీపము వయసున్నది పొగరున్నది గళాల్లో సెగలున్నవి సొగసుల్లో మగవాడైతే మగని గుంటె దోచై కోగిల్లో కమిని 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 నీ మాయ మాటలతో నన్ను తాగించి ఇక్కడి నుంచి పారిపోతున్నావా? ఈ కామినికి ఒళ్ళంతా కళ్ళేనోయ్. ఇంతవరకు నువ్వు నా పగకాడివని నమ్మాను. ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నా పగవాడివని. నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ప్రతాప్, ఇక నుంచి నువ్వు నా పడకటింటి కుందేలువు. కామిని కామిని, నేను నీకేం ద్రోహం చేశానని నన్ను కుందేలని చేశావు? నీకిది న్యాయమా? నన్ను మనిషించే కామిని, నన్ను మనిషించే. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా చేస్తాను. ఈ చక్కని చుక్క పక్కలో ఉండవలసిన వాడివి కటిక నేల మీద కుందేలుగా మారిపోయావు. నీ మనసు మార్చుకునే వరకు నీకీ రూపం తప్పదు. పద్మావతి, ఈ కామిని తన కామవాంఛ నెరవేర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడ అడవిలో ఒంటరిగా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నావో. మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో. ఓహో, ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు, ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తల రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతుగర రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు గుడ్డయ్య గారు, ఈ ముండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపురుసు పిచ్చయ్య శాస్త్రి గారు. ఇలా వీళ్లను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంతి మార్బలాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి. ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్ళి వెంట తీసుకొనిరా. చక్కర్ మీ టక్కర్, ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే. ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు.
ఏమి నడుము, నీ నడక ఏ నడక, హంస నడక. నీకు మాటలు కూడా వచ్చునే. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.